దర్శకులు ముందుగా విజయ్ భాస్కర్ గారితో మాట్లాడదాం. అదేవిధంగా లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ విజయ్ భాస్కర్ గారు, నేను అన్నట్లుగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్ బయటపడితే దేశంలోనే ఒక అతిపెద్ద కుంభకోణం లాంటిది బయటపడేటువంటి అవకాశం ఉంది అంటూ ఆయన కామెంట్ చేశారు. తెలంగాణ లిక్కర్ స్కామ్ అనేది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా ఆయన పేర్కొన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఏం జరుగుతుంది లిక్కర్ స్కామ్ విషయంలో? ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కావచ్చు, గోవిందప్ప కావచ్చు, వీళ్ళంతా కూడా కస్టడీలో ఉన్నారు. మరి ఎవరి పేర్లు చెప్పబోతున్నారు ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏం జరగబోతోంది లిక్కర్ స్కామ్ విషయంలో? అసలు ఈ కేసుని ఎలా చూస్తారు? ఈ కేసు వెనుక ఎవరున్నారు? నిజంగానే స్కామ్ జరిగిందా? జరిగితే ఏ రకంగా జరిగింది? ఒక్కసారి మీ మాటల్లో. హలో హలో ప్రసాద్ ప్రసాద్ పర్లేదు విజయ్ భాస్కర్ గారు, మీరు మాట్లాడుతుండండి. మేము ఆడియో అయితే వస్తుందిలేండి, చెప్పండి. మరి ఇప్పుడు తిలా పాపం తలా పిడికిడు వస్తుంది, చెప్పండి. ఈ లిక్కర్ స్కాము తిలా పాపం తలా పిడికిడు అన్న రీతిలో ఇది పెద్ద ఒక చైన్. ఇప్పటికే 7 మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళు కీలకమైన పాత్రధారులు, సూత్రధారులు. చివరికి మిగిలి ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి గారని ప్రపంచం అంతా కూడేకి వస్తుంది. నేషనల్ మీడియా కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. మరి చివరికి ఇది జగన్మోహన్ రెడ్డి కింగ్ పిన్ అనేది తేలబోతుంది. భవిష్యత్తులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోతే ఆయన్ని అదుపులోకి తీసుకుంటే కానీ ఈ కుంభకోణం మొత్తం బయటికి రాదు. ఇప్పటికి దొరికిన సమాచారం ప్రకారం 3,200 కోట్లు ఇంచుమించు ఉన్నాయి. మరి ఇంతకు మించి ఇంకా చాలా పెద్ద కుంభకోణం జరిగింది. ఇంకా వెలికి తీయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పేసి అందరూ అంటున్నారు. వీటికి సంబంధించి మద్యం పాలసీని గుప్పిట్లో పెట్టుకొని చట్టాలని ఉల్లంఘించి ఈ విధంగా బ్రహ్మాండంగా ప్రభుత్వ దుకాణాల పేరుతో మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పేసి ఆ నిషేధాన్ని తుంగలో తొక్కి ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుందని చెప్పి, అంటే ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడం వెనక పెద్ద మతలబు ఏంటంటే ఈ కుంభకోణం. ఇంతకుముందు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేవాళ్ళు, వాటిని టెండర్ పెట్టేవాళ్ళు, వేలం వేసేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వేలం పెట్టింది పాత పద్ధతుల్లో. మరి ప్రభుత్వమే షాపుల్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే మద్యం వ్యాపారం అనే దాంట్లో ఆయన ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడానికి కాకుండా తన చిన్న బొజ్జగా శ్రీరామరక్ష అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిందని, అదేవిధంగా ఆ పాపంలో తిలా పాపం తలా వాటాలు ఇచ్చారని చెప్పేసి మొత్తం అనుకున్న సిట్ విచారణలో మరి ఈ విషయాలన్నీ చర్చకొచ్చాయి. ఆ తర్వాత ఒకరిని ఒకరిని అదుపులోకి తీసుకొని విచారణలో వెల్లడైన విషయాలన్నింటినీ కూడా ఏ రోజుకి ఆ రోజు మనం వార్తల రూపంలో చూస్తున్నాం. చివరికి అన్ని దారులు అంటే పోతే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా అన్ని దారులు జగన్ ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకు భయపడిపోయి తన్ని ఏ టైంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే భయంతోనే ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అందుకే తాను మొదటి నుంచి రెచ్చగొట్టే ప్రకటనతో నా ప్రభుత్వం వస్తుంది, నా ప్రభుత్వం వస్తుంది, మీరేం అధైర్యపడొద్దు, కాబట్టి ప్రభుత్వం మీరు అధైర్యపడొద్దు అని చెప్పి కేడర్ని ఎప్పటికప్పుడు హలో చెప్పండి విజయ్ భాస్కర్ గారు, వినిపిస్తోంది. నా ప్రభుత్వం వస్తుంది, మీరు అధైర్యపడొద్దు, నేను వచ్చే సంవత్సరం నుంచి కార్యక్రమాలు తీసుకుంటున్నాను, పాదయాత్రలు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి జారిపోతున్నటువంటి కదిలిపోతున్నటువంటి తన పార్టీ పూర్తిగా అంతర్ధానం అయ్యే పరిస్థితి ఉంది. తల్లి లేదు, చెల్లి లేదు, అందరూ దూరం అయిపోయారు, తను ఒంటరిగా మిగిలేను. ఈ కేసులో అరెస్ట్ అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో, ఇదే కాకుండా సిబిఐ కేసులు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు పాతవి ఉన్నాయి. ఇవన్నీ దగ్గరకు వచ్చేసి ఇప్పటికే 14 ఏళ్లు పూర్తయింది.
ఇప్పుడు 15వ సంవత్సరం రాబోతుంది. ఓకే. మళ్ళా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ చుట్టున్నాయి. తాను ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి డిస్క్వాలిఫై అయ్యే రైట్ పరిస్థితి ఉంది. విజయ్ భాస్కర్ గారు. నాన్నగాడన్న తాను అధికారంలో రావడమే కాదు, తను డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా త్వరలో. రైట్ ఈ చూద్దాం. పరిస్థితులన్నీ కమ్ముకొస్తున్నాయి కాబట్టి ఆయన పూర్తిగా సహనం కోల్పోయి ఇష్టారీతిన తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ బెదిరిస్తూ అందరిని మాట్లాడటమే కాకుండా తన కేడర్ని పూర్తిగా ఉద్యమించమని చెప్పేసి అరాచకానికి పాల్ప. ఓకే విజయ్ భాస్కర్ గారు. ఎస్, కొంత సిగ్నల్ వీక్